హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా! కొంచెం చర్చ్‌కి వెళ్దామని లేచి రెడీ అయ్యాను. నెక్స్ట్ బాబుని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి చర్చ్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక నేను కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని అలా ఉన్నాను. ఇంకా ఇది బాగుంది కదా! అని వీడియో తీస్తున్నాను. బాగుంది కదా! బాలేసు ఫ్లవర్స్‌తో పైన డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది. పైన చూస్తే ఇంకా అబ్బబ్బా! ఎంత బాగుంది కదా! చూడండి ఇక్కడ కూడా చాలా నీట్‌గా డెకరేట్ చేశారు. ఇంకా పండగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అలా రోజుకి ఏదో ఒకటి రెడీ చేస్తూ, డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఎక్కువ మంది లేరు. చర్చ్ అయిపోయింది కదా! వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా చేసేదేం లేక అలా కాసేపుండి ఇదేదో బావుందని వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి నాకైతే ఈ బాలయేసు బొమ్మ చాలా నచ్చింది. ఉయ్యాలలో బజ్జోని ఎంత బాగున్నారో కదా! ఇంకా అయిపోయాక బయటకొచ్చేసాం. కాసేపు ఇక్కడ నిల్చొని ఇలా చూస్తున్నా. ఇక్కడైతే ఈ గార్డెన్ నాకు చాలా నచ్చింది. ఇదెక్కడో తెలుసు కదా! చర్చ్ దగ్గరే బిషప్ హౌస్‌లో. ఇదైతే చాలా బావుంది చూడండి. మంచి మంచి ఫ్లవర్సు ఫోటోస్ తీసుకోవడానికి చాలా బావుంటుందిక్కడ. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఎంత బావుందో. నీట్‌గా, ప్రశాంతంగా ఉంది కదా! ఇక్కడ చూడండి ఎంత బావుందో. ఏదో పార్క్‌కెళ్ళినట్లే ఉంది సేమ్ కదా! చుట్టూ మొక్కలు, మధ్య మధ్యలో పూలు అంతా ఎంత బాగా నీట్‌గా పెట్టారో చూడండి. మనం లోనకెళ్ళడానికైతే అవ్వదు. ఎందుకంటే పర్మిషన్ ఉండాలి. ఇంకా చేసేదేం లేక నేను బయట నుంచి వీడియో తీసుకొని ఏదో కొంచెం ఆనందపడ్డాను. అలా చుట్టూ తీసుకుంటూ, చూసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఎంత బావుందో కదా! ఆ మధ్యలో కూడా సర్కిల్‌లో చూడండి అక్కడ కూడా ఎంత పెట్టారో ఇలాగా బావుంది కదా! చూడండి గ్రీన్ కలర్‌లో అన్నీ ఎంత బావున్నాయో చూడడానికి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇలా చూస్తూ చర్చ్ దగ్గర ఉంటే బావుంది కదా! ఇలాగా నాకైతే చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి. ఇక్కడ కూర్చుంటారు ఎవరైనా ఫోటోస్ అన్నీ తీసుకోవడానికి అక్కడ. అక్కడ అలా ప్రేయర్ చేసుకొని అలా వెళ్ళిపోతారు. మేమైతే ఈ చుట్టూ చూసుకుంటూ అలాగా వీడియో తీసుకుంటూ ఇంకేం చేస్తాం అలాగా ముందుకి వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ ఎంత బావుందో యెల్లో ఫ్లవర్స్, రెడ్ చాలా బావున్నాయి కదా! చూడండి. నాకైతే చాలా నచ్చింది. చూడండి. చాలా నీట్‌గా ఉంది. చాలా బావుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాం. యూత్ క్రిస్మస్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడే ఎక్కువ మంది ఎవరు రానట్లున్నారు. కొద్దిమందే వచ్చారు. అలాగా వీడియో తీసుకుంటూ చూస్తున్నాను. ఇక్కడైతే అందరూ సెల్ చూసుకుంటున్నారు చూసారా? తినే ఇక్కడ అన్నీ మేనేజ్ చేస్తారు అక్క. చూడండి. అక్క వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమంది. ఇంకా అలా వీడియో తీసుకున్నాను. పొద్దున్నే కదా! ఇంకా ఎవరు రాలేదు. అంటే ఒక్కొక్క చర్చి నుంచి కొంతమంది అలా వస్తారు. అందుకే అక్కడ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చైర్స్ అవన్నీ వేశారు. చూడండి ఎంత బావుందో కదా! అక్కడ డెకరేషన్ కూడా చాలా బావుంది స్టేజ్ దగ్గర. చూడండి. ఇంకెవ్వరు రాలేదు. పొద్దున్నే కదా! ఎవరొస్తారు? కొంచెం అలాగా వస్తూ ఉంటున్నారు. ఇద్దరు. ఈ ఫాదర్ అయితే నాకు తెలుసు పలకరించాను. ఇంకా అలాగా ముందుకెళ్తున్నాను. అక్క చూడండి ఎలా చూస్తుందో వీడియో తీసుకుంటానంటే. వీళ్ళిక్కడ సాంగ్స్ పాడుతున్నారు చూడండి. హ్మ్. బాగున్నారు కదా! ఇంకా వీడియో తీసుకుంటూ సరిపోతదిలే ఇంకెక్కువ మంది లేరు కదా! అని నేను ఆ సాంగ్స్ పాడేవాళ్ళ వీడియోస్ అలా తీసుకొని ఇంకా వెళ్ళిపోదాంలే ఆకలేసేస్తుందనుకోని ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరదామని నేనింకా వచ్చేసాను. చూడండి. ఆ అక్కయితే సరిపోతుంది ఇంకా వద్దు అని నాకు సైగ చేస్తుందనమాట. ఇంకా గార్డెన్ దగ్గర బాబుకి ఫోటోస్ తీద్దామని ఇక్కడ కూర్చోబెట్టాను. వీడైతే చూడండి ఆ మొక్కలతో ఆడుకుంటున్నాడు. ఫోటో తీస్తాను చూడరా అంటే అస్సలు చూడట్లేదు.
"నువ్వు తీసుకుంటే తీసుకోమ్మా నేనైతే చూడను" అంటున్నాడు. నాకు ఫోన్ ఇమ్మని నాకు చెప్తున్నాడనమాట. ఫోన్ ఇవ్వని. ఇక్కడ చూడండి. అదే ముందు చూసారు కదా! అదే. ఈ గ్రీన్ కలర్ దీంతో చాలా బావుంటదని ఫోటో తీసుకుందామని ఇక్కడ వీడిని కూర్చోబెట్టాను. ఎక్కువ ఫోటోస్ అయితే తీయలేదు. ఎందుకంటే వీడు సరిగ్గా ఉండడు గదా! అందుకే ఓ 2, 3 ఫోటోస్ తీసుకుంటూ ఇంకా అలా ఉన్నాను. పిలుస్తున్నాడు వీడైతే రా రా అని. నేనింకా అలా వీడియో తీస్తూ చుట్టూ చూస్తున్నాను. వీడినే తీస్తున్నాను వీడియో. చూడండి నన్ను పిలుస్తున్నాడు. రా రా అని. బావుంది కదా! ఈ డ్రెస్సు. మా షాప్‌లో కుట్టిచ్చారు. ఇంకా బయటకొచ్చేసాం. చూడండి ఇక్కడ స్టార్సు అన్నీ మన క్రిస్మస్‌కి సంబంధించినవన్నీ డ్రెసెస్సు, మన ట్రీసు అన్నీ మనం ఏవేవి అరేంజ్ చేసుకుంటామో ట్రీకి ఇంట్లోన అన్నీ నాకైతే చాలా నచ్చాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా! కలర్సు చూడగానే భలే ఆనందం అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. నాకు మాత్రం సూపర్‌గా నచ్చాయి. ఇంకా గేట్‌కి అటువైపు, ఇటువైపు పెట్టారు. అలాగా అన్నీ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది చూడండి. సింపుల్‌గా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా? చిన్న పసుల పాక అది కూడా బాగుంది. నేను ఇంకా ఏం తీసుకోలేదు. జస్ట్ అలా వీడియో తీసుకొని అన్నీ చూసి ఏదో కొంచెం అలా ఆనందపడి వచ్చేసాను. చూడండి కలర్స్ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయి. ఇక్కడ చూడండి చిన్న బొమ్మలు భలే ఉన్నాయి కదా! మధ్యలో బాలయేసు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వీళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇదిగోండి. నాకేమైనా కావాలని అడిగింది. నాకేం వద్దనేసి వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ బయటికెళ్ళాము బాబు, నేను, మా ఫ్రెండ్స్ ఇద్దరు. అలాగా వెళ్ళి బాబుకి ఫ్రూట్స్ అవి తీసుకున్నా. ఇంకా వాళ్ళు కొన్ని కొనుక్కున్నారు. ఇంకేం చేస్తాం అలా వీడియో తీసుకున్నాం అన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని. మా వోడు చూసావా వాడికి బైకింగ్ తిరగడం అంటే నాలా భలే ఇష్టం. ఎంతసేపైనా ఎత్తుకో నేనైతే తిరుగుతాను హాయిగుందంటాడు. మనకు తెలుస్తుంది కదా! ఇంకా ఇక్కడ మా ఫ్రెండు వెజిటబుల్స్ తీసుకుందామని ఆగింది. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ బాబున్నాడు ఇంకా లగేజ్ ఇంకెందుకులే అని నా ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతుంది. నేను వీడియో తీస్తున్నాను పక్కకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అన్నీ నాకైతే నచ్చాయి. కానీ నేనేం కొనలేదు. ఆ ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళిపోదామని మా ఫ్రెండ్ కొన్నదని అక్కడ అలా కాసేపుండి వీడియో తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. తనైతే తీసుకుంది. తనకేం కావాలంది. నేనింకా అలా వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. చూడండి ఎంత బాగున్నాయో. గ్రీన్ కలర్‌లోని మంచి కలర్స్ కనిపిస్తున్నాయి కదా! అప్పుడే తెచ్చినట్లున్నారు. చాలా ఫ్రెష్‌గా ఉంది. చూడండి. ఇంకిలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. బావుంది కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ తీసుకుందామని మాట్లాడాం కానీ తక్కువ కాదంట. చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంక ఏం చేద్దామని